భద్రకాళి మనం చాలామంది అంటారు స్వామి గుళ్ళో రాజకీయాలు చెప్పకూడదంటారే, రాజ్యాంగం అంటారు, మరి స్వతంత్రం అంటారు, ప్రతి ఒక్క మనిషికి పాక్కుంటుంది. మనం ధర్మంగా విమర్శిస్తున్నాం రా, నువ్వు చేసిన తప్పులు చెప్తున్నాం. ఆయన వ్యక్తిగతంగా మనకేం శత్రువు కాదు, ఆయన మన నాయకుడే. ఒకప్పుడు ఈ చిన్న వయసులో అవకాశం ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళు ఏం చేసినాడు, పోలవరం ప్రజావేదికను కుప్పకూల్చినాడు. పోలవరాన్ని నాశనం చేసిపోతే 1000 కోట్ల లాస్. ఎవడిస్తాడు అది? పెయింట్ వేస్తే ఆ డబ్బులు ఎవడిస్తాడు? కొన్ని నాడు నేడు లెక్కలు ఎవడు చెప్తాడు? ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పాయి, మళ్ళీ 5 ఏళ్ళ ఆదాయం దాదాపు మన బడ్జెట్ సంవత్సరంకి 2 లక్షల దగ్గర అన్న కూడా 10 లక్షల కోట్లు. మళ్ళీ అవన్నీ ఎక్కడ పోయినాయి? ఎక్కడ చెప్పాలి కదన్నా? ఎవరు రాజకీయం అంటే ఏమి, ఎవరంత వాళ్ళు ఇష్టమైనట్లు చేసుకుంటూ పోతుంటే ఎర్రపప్పులాగా జనాలు పుష్పాలు పెట్టి మా మది ఇచ్చే మీది ఇచ్చామంటే ఇంట్లో నుంచి తెచ్చిచ్చారా? మీరు ఎంత వాడుకున్నారు, ఎంత డబ్బులు పెట్టినారు, ఎంత కుంభకోణాలు చేసినారు, ఎంత మీ పర్సనల్ ఖర్చులు ఎంత ఇది ఉంటుంది. ప్రదీప్ చింత అంట అక్కడ వేసి బాటిల్ చూపిస్తాడు, చంద్రబాబు గారు బాటిల్ ఎంత కాస్ట్లీ వాడతాడని. అరే నాయన, 10 కిలోమీటర్కి హెలికాప్టర్ పైన పోతే కింద చెట్లు కొట్టేయడము, ప్రకృతిని నాశనం చేయడము. చెట్లు కొడితే ఎంత మహాపాపం తెలుసా ప్రకృతి పరంగా. మన పర్యావరణ శాఖ వాళ్ళు ఏడుండారో తెలియదు. రుషికొండలు నాశనం చేసినప్పుడు ఎన్ని చెట్లు ఎంత పర్యావరణానికి నాశనం చేసినారు. ఇప్పుడు ఫైనాన్స్ ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు తెలుసా మీకు? దగ్గర గొర్రెల్లాగా ఊకే మీరు చూడు. ఫస్ట్ శివుని పట్టుకొని వెలుగుతారు, ఎందుకంటే మేము తప్పులు ఎత్తి చూపిస్తున్నాము. మళ్ళీ మా యోగి ఎవర్రా నాయన, మఠాధిపతి పీఠాధిపతి ఈరోజు ఇది ఉత్తరప్రదేశ్ని ఏలుతున్నాడు, ఒక్కొనికి గుండెలో నిద్రపోతున్నాడు. మోడీ ఎవరు? ఛాయవాలా. ఈరోజు దేశంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఆయనకి వెలిగిస్తున్నాడు. శివుడు అనుకుంటే అట్లుంటుంది. మీ రాజకీయాలని స్వస్థ బలికి మనసం ఇంట్లో కూర్చునే టయాలు వస్తున్నాయి. రాజకీయాలు ఎవరుకుంటూ కూలి పనులు చేసుకుంటారో, తర్వాత వ్యవసాయం చేస్తారో, వ్యాపారాలు చేస్తారో, ఇది జరిగేది. నెక్స్ట్ సుఖంగా తినడానికి శివుడు వీరభద్రుడే వచ్చినాడు కాబట్టి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ కర్మ సిద్ధాంతం నేర్పుతూ కష్టపడి నేర్పిస్తాడు అందరికీ. రాజకీయాలకు స్వస్థ బలికైతే మనసం పనులు చేసుకుంటాను ఆయన. నేను వెళ్తానని పీటీ మీద కూర్చొని రుషికొండలు ఆశ్రమం చేసుకుని ఐపీఎస్ పాలిస్తాడు. ప్రజలను దారిలో పెట్టి వాళ్ళు వెలిగించి భారతదేశాన్ని అఖండ భారతం చేసి వెలిగిస్తారా. జయ భద్రకాళి మన ఓం.